హాయ్ మన మిత్రులందరికీ స్వాగతం. సో ఈ వీడియో కొంత స్పెషల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వెరీ యాక్టివ్గా ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో మేబీ ఈ యొక్క ఇండికేటర్స్ అనేది వాళ్ళకి సపోర్ట్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో అనేది చివరి దాకా చూడండి. దీంట్లో మ్యాక్సిమం చూస్తే 99.9% ఏంటంటే ఇంకా డౌట్లు ఉండవు అనమాట. అంటే ఇండికేటర్కి సంబంధించిన టెక్నిక్స్ కానీ లేకపోతే ఈ యొక్క సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసాం అని చెప్పేసి. ఎందుకంటే మీ చార్ట్స్ ఇక్కడ కనిపిస్తున్న మన చార్ట్స్ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. దాని వెనుక ఏంటి ఎలా చేంజ్ చేసాం అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్. ముఖ్యంగా స్కాల్పింగ్ అంటే మనకు తెలుసు, స్కాల్పింగ్ ఇట్స్ వెరీ యూనిక్ వే అనమాట. కొంతమంది ఏంటంటే వెరీ యాక్టివ్గా ట్రేడ్ చేస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే స్మాల్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మూవ్స్ అనేది క్యాప్చర్ చేస్తూ ఉంటారు. బట్ ఈ యొక్క క్యాప్చర్ చేసేటప్పుడు ఏదైనా మనకి సింపుల్ ఇండికేటర్స్ కానీ ఏదైనా సహాయం అనమాట, ఒక రకంగా ఏంటంటే సపోర్ట్ అనుకోవచ్చు. సో రిఫరెన్స్ పర్పస్ కానీ సపోర్ట్ కానీ చేస్తే ఏంటంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ స్కాల్పింగ్ చేసేటప్పుడు రెండు ఇండికేటర్స్ అనేది ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది. ఒకటి వచ్చేసరికి ALMA అతని పేరు అనమాట. సో ఆ పేరు గురించి మనకు అక్కర్లేదు. ఇక్కడ డైరెక్ట్గా ఇండికేటర్స్ అనే దానికి వెళ్ళి ALMA ఓకే, ఆర్నాల్డ్ లిగోక్స్ మూవింగ్ యావరేజ్. ఇట్స్ కైండ్ ఆఫ్ సింపుల్ మూవింగ్ యావరేజ్. దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ యాడ్ చేసుకున్నాం. అయితే చూడండి, దీని యొక్క సెట్టింగ్స్ ఏంటంటే డిఫరెంట్గా కనిపిస్తాయి మీకు. ఏమి లేదు, దీంట్లోనే కొంచెం విడ్త్ అనేది చేంజ్ చేశాను. విడ్త్ ఎక్కడి నుంచి చేంజ్ చేసామంటే సెట్టింగ్స్కి వెళ్ళాం. యాక్చువల్గా ఇక్కడ మనకి విడ్త్ ఉంటుంది, దీనికి డిఫాల్ట్గా 1 ఉంటుంది. నేనేం చేశానంటే 3 అనేది తీసుకొని రావడం జరిగింది, కొద్దిగా మనకి విజిబుల్గా క్లియర్గా ఉండటం కోసం. అంతే, వెరీ సింపుల్. ఇది ఫస్ట్ ఇండికేటర్ అనమాట. సింపుల్గా ఒక రకంగా చెప్పాలి అంటే మూవింగ్ యావరేజ్. ప్రైస్ ఎటు వెళితే అటు వెళుతూ ఉంటుంది. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ మూవింగ్ యావరేజ్ కూడా కొద్దిగా డిలే ఉంటుంది, బట్ అప్ సైడ్ వెళ్తూ ఉంటుంది అనమాట మార్కెట్తో పాటు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మ్యాక్సిమం ఏంటంటే దాంతో పాటు వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో సింపుల్గా మనకి ఏమర్థమవుతుంది, ఈ యొక్క అల్మా ఇండికేటర్ నుంచి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఏం చేంజ్ చేయలేదు మనం. అంటే ఏంటి, ప్రైస్ పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వెళ్తుందా అని చెప్పేసి ఒక సింపుల్ యూనిక్గా ఒక డైరెక్షన్ అనేది చెప్తుంది, అంతే. ఏం లేదు, దీంట్లో ఇచ్చేసే పని ఏంటంటే మనకి డైరెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఈ యొక్క అల్మా ఇండికేటర్ ఆఫ్ చేసి కూడా చూడొచ్చు డైరెక్షన్ అప్ సైడా డౌన్ సైడ్ అనేది. బట్ కొద్దిగా యాడ్ చేసుకోవడం ఏం జరుగుతుందంటే కొద్దిగా రిఫరెన్స్ అనేది దొరుకుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బయింగ్ చేయాలా వద్దా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ ఈజ్ ట్రెండింగ్ డౌన్ కదా. బట్ ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగింది అంటే నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఆసమ్ ఆస్కిలేటర్ ఇండికేటర్ ని మనం యూజ్ చేసుకుందాం, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది, మళ్ళీ డ్రాప్ అయింది. మనం అనుకున్న ఇది ఏంటి, ట్రాప్ క్యాండిల్ ఇది కదా, బ్రేక్అవుట్ అవుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అనేది కొద్దిగా ఈ యొక్క ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే మనకి సహాయం చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ స్కాల్పింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ ఇండికేటర్ ఏదైతే ఉందో మనం 1 minute టైం ఫ్రేమ్లో అనేది చూస్తున్నాం. దీన్ని 1 minute లేకపోతే 3 minutes లేకపోతే 5 minutes ఈవెన్ 15 minutes. 15 minutes ఇంట్రాడేలో ఏంటంటే స్కాల్పింగ్ కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఓకేనా, జనరల్ స్కాల్పర్స్ ప్రిఫర్ చేసే టైం ఫ్రీ పీరియడ్ వచ్చేసరికి 3 minutes 5 minutes అంటూ 1 minute 2 minute అనేది యూజ్ చేస్తూ ఉంటారు, రైట్. అయితే ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ అనేది ఈ యొక్క అల్మా అనే సూపర్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజింగ్ ఇస్తుందో మనం ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఫస్ట్ మనకున్న సింపుల్ క్రైటీరియా ఇది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఆసమ్ ఆస్కిలేటర్ ఫ్రెండ్స్ డిఫాల్ట్గా ఇలా ఉంటుంది మనకి సెట్టింగ్స్లో. నేనేం చేశానంటే దీని మీద డబుల్ క్లిక్ కొట్టాను, చూడండి ఇక్కడ, లేకపోతే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క పాయింట్ దగ్గర మనం చూసుకున్నట్టయితే సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్లో స్టైలు విజిబిలిటీ అనేది కదా, విజిబిలిటీలో ఏమి డిస్టర్బెన్స్ అనేది చేయొద్దు. ఓకేనా, విజిబిలిటీలో ఏం చేయొద్దు అంటే మనం చేంజ్ చేసిన సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ యొక్క అన్ని టైం ఫ్రేమ్స్లో కూడా విజిబుల్ అవుతుంది అనమాట. అది వెరీ సింపుల్గా, దాన్ని ఏం చేయొద్దు. స్టైల్కి వచ్చేసరికి కలరు రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. ఇక్కడ మనకి హిస్టోగ్రామ్ అని ఉంది, దాన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే కాలమ్స్కి తీసుకురావచ్చు, లేకపోతే ఏరియాకి కూడా తీసుకురావచ్చు, మీ ఇష్టం. ఓకే, ఏరియా కంఫర్టబుల్గా అనిపించిందంటే దట్ ఈస్ గుడ్, ఏరియాని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఈ యొక్క హిస్టోగ్రామ్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే క్యాండిల్ టు క్యాండిల్ డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అంటే డిఫరెంట్గా ఇన్ ద సెన్స్ ఏంటంటే డిస్టింగ్విష్ అని ఎందుకంటున్నానంటే ఈ క్యాండిల్కి ఇక్కడ ప్రతిదానికి ఒక క్యాండిల్ లాగా ఇది కూడా ఒక క్యాండిల్ లాగా కనిపిస్తుంటుంది. ఓకే, దట్స్ అప్ టు యూ, ఏ విధంగా మీరు యూస్ చేసుకుంటారో అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకు చూడండి జనరల్గా ఏంటంటే ఈ యొక్క ఆసమ్ ఆస్కిలేటర్ ఇది వచ్చేసరికి పుట్టు 45,900 పుట్టు అనమాట. స్కాల్పింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ యొక్క అల్మా సూపర్
మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దానిపైన ఈ యొక్క ప్రైస్ వచ్చేటట్టు చూసుకుంటాం కదా. ఇక్కడ ప్రైస్ వచ్చింది అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చింది, ఇక్కడ కూడా ప్రైస్ వచ్చింది, ఇక్కడ ప్రైస్ వచ్చింది, ఇక్కడ ప్రైస్ వచ్చింది. బట్ ఇవన్నీ తీసుకుంటే ఫెయిల్ అవుతాయి ఆబ్వియస్గా. ఇది ఫెయిల్ అవుతుంది, ఇది ఫెయిల్ అవుతుంది, ఇది కొద్దిగా ప్రాఫిట్, ఇది అయితే ఫెయిల్ ఏం లేదు, ఇదైతే ఫెయిల్ లేదు. మనకి ఎక్కడైతే 2-3 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఓకే వాటిని మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఏంటంటే ఈ యొక్క ఆసమ్ ఆస్కిలేటర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క హిస్టోగ్రామ్ ఈ జీరో లైన్ పైన ఏదైతే జీరో లైన్ ఉందో దాని పైన గన ఫార్మేషన్ జరిగిందంటే మనం ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనం యాడ్ చేసామో ఇక్కడ యాడ్ చేసినది ఏంటిది 45,900 పుట్ అనమాట. అంటే చార్ట్ మనం యాడ్ చేసుకుంది ఏంటి పుట్టు పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పుట్టుని బై చేస్తాం అంతే కదా. పుట్టు పెరుగుతుందంటే మార్కెట్ ఏమవుతుందంటే కిందకు వస్తుంది, అందుకని పుట్టుని మనం బై చేస్తాం. ఈ బై చేసేటప్పుడు ఏం చేస్తుంటామంటే ఈ యొక్క ఇండికేటర్ని మనం ఫస్ట్ రిఫరెన్స్గా తీసుకుంటాం. దానిపైన ఎప్పుడైతే ప్రైస్ అనేది స్టేబుల్ అవుతూ ఉంటుందో, ప్రైస్ పైకి వస్తూ ఉంటుందో, మన నెక్స్ట్ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే దీని మీద పాజిటివ్ హిస్టోగ్రామ్ అనేది కనిపించింది అనుకోండి, ఇక్కడ పాజిటివ్ హిస్టోగ్రామ్ కనిపించింది. అయితే కొద్దిగా దీన్ని నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క కాలమ్స్కి చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు టిక్ టు టిక్ చెప్పడానికి బాగుంటుంది. అంటే ఇక్కడ చూడండి, మనం తీసుకుంటున్న యారో అనేది తీసుకుందాం. ఇక్కడ దాకా ఏం జరిగింది, ఇదంతా కూడా జీరో లైన్ కింద ట్రేడ్ అయింది కదా. బట్ ఇక్కడ మనకేంటంటే చూడండి, నేను ఏదైతే మార్క్ చేస్తున్నాను ఇక్కడ కొద్దిగా స్లోగా వెళ్తున్నాను, ఓకేనా అర్థం కావడానికి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇది వచ్చేసరికి మనం ఫోకస్ చేయాలి. ఎందుకు ఫోకస్ చేయాలి అంటే ఈ యొక్క లెవెల్ దాటింది, అంటే జీరో లైన్ కింద ట్రేడ్ అయింది ఇదంతా. దీన్ని మనం ఏం చేస్తాం, ఎయిదర్ షార్ట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు, షార్ట్ ఆపర్చునిటీ. బట్ మనం ఈ యొక్క పుట్ ఆప్షన్ బై చేయాలనుకున్నాం, ఎప్పుడు బై చేస్తాం, ఈ యొక్క హిస్టోగ్రామ్ అనేది పాజిటివ్గా ఉన్నప్పుడు మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం, వెరీ సింపుల్గా కదా. ఈ యొక్క లెవెల్ దగ్గర మనం ఫోకస్ అనేది చేస్తాం. ఫోకస్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ చూడండి, గ్రీన్ వచ్చింది హిస్టోగ్రామ్ కదా, స్టార్ట్ అయింది, అంటే జస్ట్ బోర్న్ అనమాట. అప్పుడే కొత్త ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క క్యాండిల్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ క్యాండిల్ లాగా ట్రీట్ చేస్తున్నాను నేను. బట్ మనకి ఇక్కడ ప్రైస్ లో ఈ యొక్క హై బ్రేక్అవుట్ అయిందా అండ్ గ్రీన్ లో ఉందా, మనం బయర్ కదా, గ్రీన్ లో ఉండాలి. ఎప్పుడు కూడా ఇండికేషన్ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ కానీ ఉంటే అవాయిడ్ చేయండి. దీన్ని మనం ఏం చేస్తాం, సింపుల్ గా అవాయిడ్ చేస్తాం. రీజన్ ఏంటి, రెడ్ క్యాండిల్ అంతే కదా. ఫస్ట్ 1 minute లో కూడా గ్రీన్ క్యాండిల్ లేదు, దాన్ని మనం ఎలా బిలీవ్ చేసి దాన్ని బై చేస్తాం, చేయలేము దీన్ని, రైట్. సో దాన్ని అవాయిడ్ చేస్తాం. దాని తర్వాత వెయిట్ చేస్తాం, మళ్ళీ మనకి ఏదన్నా ఆపర్చునిటీ వస్తుందేమో అని చెప్పేసి. ఇక్కడ ఒక ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను టిక్ టు టిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనిపించింది. ఈ యొక్క క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ ఇది ఇండికేషన్ క్యాండిల్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి అల్మా సూపర్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి సూపర్ ట్రెండ్ అలవాటు అయిపోయింది. యాక్చువల్గా మూవింగ్ యావరేజ్ అది వెరీ సింపుల్గా అల్మా సూపర్ మూవింగ్ యావరేజ్ లేదా సూపర్ మూవింగ్ యావరేజ్ అంటాం. ఈ యొక్క క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం, బట్ ఇక్కడ ఎంట్రీ అవాయిడ్ చేస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎందుకు అవాయిడ్ చేయాలి, ఇది రెడ్ క్యాండిల్ ఉంది. ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, ఎందుకంటే మనం చేస్తుంది 1 minute టైం ఫ్రేమ్. క్యాండిల్ క్లోజ్ అయింది, ఎలా క్లోజ్ అయింది, రెడ్లో ఉంది, అందుకని అవాయిడ్ చేస్తాం. అండ్ ఇండికేషన్ క్యాండిల్ కాబట్టి దాన్ని మనం అవాయిడ్ అనేది చేస్తాం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ యొక్క క్యాండిల్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిల్ ఇది చూడండి. ఇక్కడ ఎందుకు ఇది స్టార్ట్ అయిందనమాట ట్రెండ్ మళ్ళీ రివర్స్ అవుతానికి, అంటే 2-3 attempts స్టార్ట్ చేశారు బయర్స్ అనేవాళ్ళు. ఏంటంటే పుట్ బయర్స్ అనుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మార్కెట్ని సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తున్నారు, పుట్ ఏమో రైజ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం, కానీ ఇది ఎంట్రీ తీసుకోకూడదు, ఇది కూడా ఎంట్రీ తీసుకోకూడదు. ఆ కారణాలు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు, ఇది గ్రీన్ క్యాండిల్ గుడ్, బట్ షూటింగ్ స్టార్ కదా. దాని తర్వాత ఇండికేషన్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇదేం ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో, దాని తర్వాత స్మాల్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్. ఈ క్యాండిల్ పైన మనం ఏంటంటే ఈ యొక్క స్కాల్పింగ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడైతే వర్కౌట్ అయింది మనకి చక్కగా. అండ్ మరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా హిస్టోగ్రామ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే రెడ్ కలర్స్ వస్తూ ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే పుల్ బ్యాక్ అనమాట. మార్కెట్ ఇలా వెళ్ళిన తర్వాత ఏమైందంటే రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ హిస్టోగ్రామ్ స్టార్ట్ అయిందంటే మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ అదే డైరెక్షన్లో, ఏది ప్రీవియస్ డైరెక్షన్ ఏంటంటే ఇక్కడ అప్ సైడ్ అనమాట. ఏంటంటే పుట్టు పెరుగుతుంది, అదే డైరెక్షన్లో మనం ఏం చేస్తామంటే బై చేస్తాం. ఈ కేసులో అగైన్ చూడండి, ఈ యొక్క హిస్టోగ్రామ్ ఈ క్యాండిల్లో మనకి హిస్టోగ్రామ్ అనేది రావడం జరిగింది. ఏ క్యాండిల్, ఈ క్యాండిల్. సో ఆబ్వియస్గా ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్ ఇక్కడ ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్, ఓకే. ఎందుకంటే స్కాల్పింగ్ వెరీ రిస్కీ బిజినెస్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, రెండు కూడా వర్కౌట్ అయినాయి. ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అయితే ఇది మేక్ ష్యూర్ ఏంటంటే ఈ యొక్క స్లోప్ ఏదైతే ఉందో అల్మా మూవింగ్ యావరేజ్ దాని యొక్క డైరెక్షన్ అప్ సైడ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ అప్ సైడ్ అంటే వెరీ సింపుల్గా క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సూపర్
ట్రెండ్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దానిపైన ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఉందనుకోండి దెన్ ట్రై చేయొచ్చు మనం. దాని తర్వాత ఏమైంది, మనకి ఇక్కడ నుంచి రివర్స్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి రివర్స్ వచ్చింది. ఇప్పుడు మనకి మార్కెట్ పుట్ ఏం చెప్తుందంటే సెల్లింగ్ అనమాట. ఇక్కడ దాకా బయింగ్ అనేది జరిగింది, దాని తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు స్టార్ట్ అయ్యారు. బట్ ఇమీడియట్గా ఏదన్నా రెడ్ క్యాండిల్ రాగానే మీరు ఏం చేస్తారంటే అవాయిడ్ చేయండి. ఇక్కడ షార్ట్ చేయాలి అట్లా అవాయిడ్ చేయండి. ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే కాల్కి స్విచ్ అవ్వండి. ఓకేనా, కాల్లో మేబీ బయింగ్ ఆపర్చునిటీ వచ్చి ఉండొచ్చు కదా, అందుకోసం అనమాట. సో ఈ యొక్క పాయింట్లో మనం డిస్కస్ చేసుకుంటే చూడండి, ఇక్కడ యారో అనేది కనిపిస్తుంది. ఫస్ట్ బోర్న్ అయింది ఇక్కడైతే బోర్న్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒక్కొక్కసారి ట్రిగర్ అవుతుంది కూడా ఎంట్రీ, ఎందుకంటే జస్ట్ ఇక్కడ అంటుకొని ఉంది రెండో క్యాండిల్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. సో ప్రాబబ్లీ ఏంటంటే ఇది కన్సోలిడేషన్ జరిగింది, మళ్ళీ పైకి వెళ్ళింది. అందుకని టు బి హానెస్ట్గా ఓపెన్గా ఏంటంటే ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క హై అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, రైట్. దాని తర్వాత మనం ఏమనుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి కన్నా సిగ్నల్ ఇస్తే ప్రాబబ్లీ ఇక్కడ ఒకసారి ఇచ్చింది, ఇక్కడది అవాయిడ్ చేస్తాం ఈ సిగ్నల్. ఓకేనా, ఎందుకు అవాయిడ్ చేస్తాం మనం, ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ అండ్ బిలో ఈ యొక్క మూవింగ్ యావరేజ్ కింద ఉంది కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేస్తాం. బట్ నెక్స్ట్ మనకి ఈ క్యాండిల్లో ఏమైనా స్కాల్పింగ్ ఆపర్చునిటీ వచ్చిందా, డెఫినెట్గా ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. 318 330 అంటే దగ్గర 10-12 పాయింట్లు అనేది వెళ్ళటం జరిగింది, రైట్. ఈ యొక్క క్యాండిల్ దగ్గర మనకు వచ్చింది, మనం ట్రేడ్ తీసుకోం. రెడ్ క్యాండిల్ ఈ యొక్క క్యాండిల్ దగ్గర మనకు వచ్చింది, మనం ట్రేడ్ తీసుకుంటాం బ్రేక్అవుట్ అయినప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా వెరీ బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనమాట. ఇక్కడ ఏది ఈ క్యాండిల్ పైన మన ఎంట్రీ. ఎందుకు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ అవాయిడ్ చేసాం ఇక్కడ ఎందుకంటే ఈ క్యాండిల్ దగ్గర. దాని తర్వాత వన్ సెక్ కరెక్ట్గా చూద్దాం. ఈ క్యాండిల్ అయితే పైన అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, సో ఇక్కడ ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. ఓకేనా, సో ఎనీహౌ ఏంటంటే ఇది బ్యూటిఫుల్ ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్యాండిల్లో మనకి సిగ్నల్ ఇచ్చింది అండ్ దాని తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది, బట్ హై బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి మనం వెయిట్ చేస్తాం. మళ్ళీ ఈ క్యాండిల్లో సిగ్నల్ ఇచ్చింది, చూడండి నేను కర్సర్ పెడుతున్నది చూడండి, ఈ క్యాండిల్లో సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 322 అనమాట. కానీ టెక్నికల్గా మాట్లాడాలంటే ఇక్కడ కన్సోలిడేషన్ నుంచి కూడా బ్రేక్అవుట్ జరుగుతుంది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్గా ఉంది ఇది బ్రేక్అవుట్. సో ఇక్కడ కొద్దిగా కన్విక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. ఈవెన్ ప్రైస్ యాక్షన్ కూడా ఇట్లా చూడండి వచ్చింది, డ్రాప్ అయింది, ఇట్లా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అవుతుంది ఇక్కడ కదా. ఇదొక రెసిస్టెన్స్, ఫైనల్గా బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. ప్రాబబ్లీ ఏంటంటే క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. అక్కడ మనకు పుట్టు పడుతుంది అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది అంటే కాల్ రైజ్ అవుతుంది. ఇక్కడ 322 దగ్గర రఫ్గా 325 అనుకుందాం, అక్కడ నుంచి కూడా 375. సో స్కాల్పింగ్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. బట్ ఏంటంటే బీ కేర్ఫుల్. ఓకేనా, మీరు టెస్ట్ చేయండి ఇనిషియల్ స్టేజెస్లో డెఫినెట్గా. ఓకే, వర్కౌట్ అవుతుంది, నాకు సూట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే దీంట్లో ఏంటంటే పార్టిసిపేట్ చేయండి. మీన్ వైల్ మీరు ఏం చేస్తారంటే పేపర్ ట్రేడ్ అనేది చేసుకోండి. ఓకేనా, సో ఛాలెంజింగ్ చాలా ఉంటుంది లైవ్లో. ఓకేనా, అండ్ ఆ యొక్క ఛాలెంజింగ్స్ని మనం ఫేస్ చేయాలంటే ముందు దాని మీద గ్రౌండ్ వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా గ్రౌండ్ వర్క్ అనేది ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసుకుంటామో మనకి కాన్ఫిడెన్స్ వస్తుందో దెన్ ఏంటంటే మనం ఆ యొక్క ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయితే చేసుకోవచ్చు. సో ఈరోజు కూడా నేను ఈ యొక్క ట్రేడ్స్ అనేది ట్రేడ్ షేర్ చేశాను, ఈ నా పర్సనల్ ట్రేడ్స్ అనమాట. ఓకే, రెండు కూడా జీరో అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు కూడా మనకి జీరో అయిపోవడం జరిగింది. సో ప్రాబబ్లీ మన వ్యూవర్స్ మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఎంతో కొంత ఐడియా రావటం కానీ బెనిఫిట్ అనేది రావటం కూడా జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బేస్డ్ ఆన్ అవర్ లెవెల్స్ ఏవైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో డైలీ ఎండ్ ఆఫ్ ద డే, ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఆ యొక్క వీడియోలో ఈ ట్రేడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. హెల్ప్ అయితే డెఫినెట్గా మన ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.